విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సీతంపేట గ్రామంలో ఈరోజు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం యొక్క ప్రత్యేకత కోసం అర్చకులు మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వావస్తు నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర పలుగుని నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతర పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలో వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీత సమేతంగా రాముడు పట్టాభిషేకం ఇదే రోజున జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. సందర్భంగా భక్తులకు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల వారిని కూడిన కోరికలు తీర్చే కల్పవల్లి సీతంపేట గ్రామంలో ఉదయం నుంచి సీతారాముల వారిని ధూపదీప నైవేద్యంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి దర్శించుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తెచ్చుకున్నారు. తమకు ఎల్లవేళల సీతారాముల వారు కరుణ కటాక్షాలు కలగాలని కొనియాడారు. కార్యక్రమంలో 10వ వార్డు నంబర్ BD ప్రసాద్, ఎల్లపు శ్రీనివాసరావు, PV రమణ, ఎల్లపు శ్రీనివాసరావు, YV రమణ, ఎల్లపు సింహాద్రి, ఎల్లపు రవికుమార్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ కోసం శ్రీరామ సంధిగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలాగే సాయంకాలం తిరువీధి ఉత్సవం అలాగా ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ రోజే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ
శ్రీరామనవమి సందర్భంగా ప్రతి రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. త్రేతాయుగము. త్రేతాయుగం అనగా సీతారాముల వారికి సంబంధించింది. ఆ రాముడు ధర్మం కోసం న్యాయం కోసం ప్రతిది కూడా ప్రతి అడుగు వేసేది కూడా ధర్మమే. ఆ ధర్మం త్రేతాయుగంలో ఏ విధంగా అనుచరించడంతో కలియుగంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. అందుకని చెప్పి త్రేతాయుగంలో ఆ రాముల వారు ఆ ధర్మం కోసమే నడవమని చెప్పేసి ఆ ద్వాపర యుగంలో కానీ కలియుగంలో కానీ తనలాగా నడుచుకోవాలి. అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఎలాగ ఉండాలో అందరూ కూడా అలాగే ఉండాలి. అలాగే తన భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉందో అలాగే ఉండాలి. అలాగే తన కుమారుల దగ్గర కానీ తన తల్లిదండ్రుల దగ్గర కానీ ఎలా ఉన్నారో అలాగే ఆచరించని చెప్పేసి ఈ త్రేతాయుగంలో ఆ రామావతారం ద్వారా ఈ కలియుగంలో అందరూ కూడా తెలుసుకోవాలి. అదే దీని అసలైన ఇదైన ధర్మం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఆపదామభక్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సీతారామనవమి సందర్భంగా ఈరోజు సీతంపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్నతో ఆ వివాహ మహోత్సవ సమయన వివాహ స్తంభాట ప్రారంభమైంది. అలాగే అమ్మవారికి పసుపు కుంకాలు అలాగే నూతన కట్టవర్గములు అన్ని కూడా సమర్పించడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, రక్షాసూత్రక, యజ్ఞావధారణ, అంకురార్పణ, వివాహ కార్యక్రమం, సుముహూర్తము అన్ని కార్యక్రమం జరిగాయి. కావున ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం గత సంవత్సరాలన్నీ బట్టిగా ప్రతి సంవత్సరం కూడా ఈ లోక కళ్యాణార్థం కోసం గ్రామ సంరక్షణ రామాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో నాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఆటంకాలు లేకుండా ఇంతవరకు చక్కగా ఈ కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించుకుంటూ అలాగే సాయంత్రం వచ్చేసరికి ఈ పల్లకి ఉత్సవాలు జరుపుకుంటూ మా గ్రామస్తులు మహిళలు అంతా కూడా కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు మేము కొనసాగించుకోవడం జరిగింది. మేము 2016లో కట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు మా గ్రామం కూడా సుభిష్టంగా ఈ రోజు కూడా ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా చక్కగా మేము అంతా మాకు కలిసిమెలిసి ఉండడం, అదే కాకుండా పాడి పంటలు అవని ఏదైనా ఏ లోటుపాట్లు లేకుండా శ్రీరామచంద్ర ప్రభు నాటి నుంచి నేటి వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే మా అందరూ భగవంతుడి కృపతో నాటి నుంచి ఇంకా కంటిన్యూ కూడా ఇలాగే కనుకుంటే ప్రతి ఏటా ఇంకా ఘనఘనంగా నడుపుకోవాలని ఆ శ్రీరామచంద్ర ప్రభు మాకు ఆ శక్తిని ఇవ్వాలని సాయశక్తిగా మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై సీతారాం.